రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.5 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం ధాటికి భారీ భవనాలు ఊగిపోవడంతో పాటు జనం కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక ఉన్న పళంగా ఇంట్లో నుంచి బయటపడి వీధుల్లోకి చేరారు. మెక్సికో సిటీ, శాన్ మార్కోస్లతో పాటుగా ప్రముఖ పర్యాటక ప్రాంతం అకపులో కూడా నగరంలోని భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. పలు చోట్ల నివాస సముదాయాలు కూలిపోయాయి. ఇప్పటి వరకు 2 మరణించారని, మరో 12 మందికి గాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 50కి పైగా భారీ భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయని చెప్పారు. Por los cables de la luz, güey. ఇక భూకంపం మెక్సికో సిటీని వణికించింది. మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్బామ్ మీడియా సమావేశంలోని మాట్లాడుతూ ఉండగా భూకంపం సంభవించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ప్రెసిడెంట్ ను వెంటనే బయటకు తరలించారు. శాన్ మార్కోస్ నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లుగా మెక్సికో నేషనల్ సిస్మోలాజికల్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు. భూకంపం నేపథ్యంలోని స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది. లౌడ్ స్పీకర్లలో ప్రకటనలు చేస్తూ ఇళ్లలోని వారిని వీధుల్లోకి చేరుకోవాలని హెచ్చరించింది. మరోవైపు మొబైల్ ఫోన్లకు భూకంపం అలర్ట్ సందేశాలను కూడా పంపి అప్రమత్తం చేసింది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని, ప్రాణ నష్టం తగ్గించేందుకు చర్యలు చేపట్టామని ప్రెసిడెంట్ క్లాడియా తెలిపారు. ఇక మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.5 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం దాటికి భారీ భవనాలు ఊగిపోవడంతో పాటు జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉన్న పళంగా ఇంట్లో నుంచి బయటకు పడి వీధుల్లోకి చేరారు. ఇక మెక్సికో సిటీ, శాన్ మార్కోస్లతో పాటుగా ప్రముఖ పర్యాటక ప్రాంతం అకపుల్కో కూడా నగరంలోని భూకంపం తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక పలు చోట్ల నివాస సముదాయాలు కూలిపోయాయి. ఇప్పటి వరకు 2 మరణించారని, మరో 12 మందికి గాయాలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. మొత్తం 50కి పైగా భారీ భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయని చెప్పారు. భూకంపం మెక్సికో సిటీని వణికించేసింది. మెక్సికో ప్రెసిడెంట్ క్లాడియా షెయిన్బామ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉండగానే ఈ భూకంపం సంభవించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ప్రెసిడెంట్ ను బయటకు తరలించారు. శాన్ మార్కోస్ నగరానికి 14 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లుగా మెక్సికో నేషనల్ సిస్మోలాజికల్ సర్వీసెస్ అధికారులు పేర్కొన్నారు. అయితే భూకంపం నేపథ్యంలోని స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది. లౌడ్ స్పీకర్లలో ప్రకటనలు చేస్తూ ఇళ్లలోని వారిని వీధుల్లోకి చేరుకోవాలని హెచ్చరించింది. మరోవైపు మొబైల్ ఫోన్లకు భూకంపం అలర్ట్ సందేశాలను పంపించి అప్రమత్తం చేసింది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని, ప్రాణ నష్టం తగ్గించేందుకు చర్యలు చేపట్టామని ప్రెసిడెంట్ క్లాడియా తెలిపారు.